దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తులా వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశ మాటలు విందాం. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 26వ వచనము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరముల నుండి మేము దీవించున్నాము. దేవునికే సమస్తమేమ కలుగుగాక. గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తెలిపిస్తున్న మాట ఏంటంటే ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వించబోతున్నాను. ఎవరు ఆశీర్వించబడతారు? దేవుడు ఆశీర్విస్తాడు, ఓకే. కానీ దేవుడు ఎవరిని ఆశీర్విస్తాడు? దేవుడు ఎవరిని ఆశీర్విస్తాడు అంటే ఎవరైతే దేవుని పేరిట వస్తారో వారిని దేవుడు ఆశీర్విస్తాడు. ఇక్కడ ఏముంది? యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వదించును గాక. అంటే ఇది జరిగేదే. గాక అనే పదం ఉందంటే ఖచ్చితంగా జరిగి తీరుతున్నాను. అంటే ఎవరైతే దేవుని పేరిట వస్తారో, ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని యెహోవా మందిరంలో నుండి మేము దీవించున్నాము. ఎవరు దేవుని మందిరానికి వస్తే వారు దీవించబడతారు. ఆ మందిరంలో దీవెన ఆశీర్వాదాలు, మందిరంలో ఉన్నటువంటి సర్వ సంపదలు, సకల ఐశ్వర్యములు, ఆరోగ్యములు అన్నీ కూడా దేవుడు వారి సొంతం చేస్తాడు. వాడిని దీవించే దేవుడు అయి ఉన్నాడు. దేవుని పేరిట వచ్చేవాడు ఆశీర్వదించునుగా మందును గాక. నిజమే. అంటే ఒక వ్యక్తి ఉదాహరణకు రోగంతో వచ్చాడు మందిరానికి. వస్తే ఆ వ్యక్తి ఎవరి పేరిట వచ్చాడు? దేవుని పేరిట. దేవుని నమ్ముకోవడానికి, దేవుని నమ్మాలని, దేవుని నా రోగం తొలగించాలని వచ్చినటువంటి ఆ వ్యక్తి దేవుడు ఏం చేస్తాడు? వారికి ఉన్న రోగాన్ని తొలగింపజేస్తాడు. అదే గొప్ప ఆశీర్వాదం. వాడికి కష్టం తొలగింపజేస్తాడు. అది గొప్ప ఆశీర్వాదం. ఈ భూలోకమందు ఇహ సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాదండి, గొప్ప ఆశీర్వాదం ఇంకోటి ఏంటంటే పరలోక రాజ్యం చేర్చబడటం, మందిరంతో అంటుకట్టబడటం, సహవాసంలో ఎల్లప్పుడూ ఉండటం. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? నీవు ఈ శారీరకంగా దీవించబడాలని కోరుకుంటున్నావా? ఈ లోకపరంగా దీవించబడాలని కోరుకుంటున్నావా? లేదు, లోకపరంగా మాత్రమే కాదు, పరలోకపరంగా కూడా మనం దీవించబడాలి. దైవిక సన్నిధిని మనము పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని కుమార్తె, దేవుని పేరిట వచ్చే నీవు ఆశీర్వాదంతో ఖచ్చితంగా కన్నీళ్లతో వస్తున్నావా? కష్టాలతో వస్తున్నావా? అనారోగ్యాలతో వస్తున్నావా? అప్పులతో వస్తున్నావా? ఆదరణ లేక, దిక్కుతోచక, ఒంటరి స్థితిలో నా ఈ కష్టం ఎవరు తీసివేస్తారు? నాకు ఈ యొక్క స్థితిలో నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది? నాకు నా కుటుంబానికి ఎప్పుడు సంతోషం కలుగుతుందని చెప్పేసి అనుకుంటూ దేవుని సన్నిధికి వస్తున్నావేమో. ఖచ్చితంగా దేవుడిని దీవిస్తాడు. దేవుని పేరిట వచ్చినటువంటి హన్న, గొడ్రాలుగా ఉన్న హన్న, గొడ్రాలుగా ఉండి దేవుని పేరిట వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది. ఏమైంది? దీవించున్నాము, యెహోవా మందిరాన్ని మేము దీవించున్నాము. అక్కడ దేవసేవకుడు హన్నాను ఏం చేశాడు? దీవించాడు. ఇజ్రాయేల్ దేవుడికి నువ్వు ఏది మనవి చేసుకున్నావో ఆ దేవుడు నీకు దయచేయును కాక అన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు నీకు మాటిస్తూ తెలియపరుస్తున్నాడు. ఇజ్రాయేల్ దేవుడు నిన్ను కూడా దీవించబోతా ఉన్నాడు. చాలామంది కుటుంబాల్లో శాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి శాపం అంటే తరతరాలకు వచ్చే శాపం. అది ఎవరు తీసివేస్తారు? ఆ శాపాన్ని ఎవరు తీసిస్తారు? ఎక్కడ దొరుకుతుంది ఆ విడుదల? కేవలం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. బిడ్డలారా, ఒక వ్యక్తి బాధ అనిపిస్తున్నాడు, ఒక కష్టంలో ఉన్నాడు, సమస్యలో, శోధనలో ఉన్నాడు. ఆ శాపం తొలగిపోవాలంటే దేవుని కృపే ఉండాలి. నువ్వు దేవుని పేరిట వస్తున్నావా? లేదా ఏదో మనుషుల కొరకు వస్తున్నావా? మనుషుల పేరిట వస్తే నీకు ఆశీర్వాదం ఉండదు. మనుషుల కొరకు ఏదో రావాలి కదా, మన దేవుని మందిరానికి రావాలి, మందిరంలో ప్రార్థన చేయాలి, నమ్ముకోవాలి కదా అని మనుషుల కొరకు చేస్తే ఆ దీవెనకరంగా నువ్వు దేవుని పేరిట వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు ఖచ్చితంగా. ఇక్కడ మాట దేవుని పేరిట వచ్చేవాడు ఆశీర్వదించును గాక. అవును, వాడు ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటాడు. జక్కయ్య దేవుని పేరిట వచ్చాడు, దేవుడు కావాలనుకున్నాడు. ఏమైంది? దేవుడు తనను ఆశీర్వించాడు, తనకున్నటువంటి గొప్ప పాపము నుంచి విడుదల దయచేశాడు. నిజమే, ఈ రోజుల్లో పాపము నుంచి విడుదల పొందుకోవడమే గొప్ప ఆశీర్వాదము. రోగం నుంచి, కష్టం నుంచి, కన్నీళ్ళ నుంచి అవి దేవుడు తప్పకుండా విడుదలిస్తాడు. కానీ పాపము క్షమించగల అధికారము, ఆ యొక్క సామర్థ్యము కేవలం యేసుక్రీస్తు దేవుడు మాత్రమే ఉన్నది. ఆయన రక్తంలో కడగబడినటువంటి మనమందరం పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చబడి ఉంటున్నాం. ప్రియా దేవుని కుమార్తె, ఇక నీకు శాపం అనేది ఉండదు. శాపాన్ని యేసయ్య కలువరిలో కొట్టివేస్తున్నాడు. ఆ శాపం తొలగిపోతుంది. నువ్వు దీవించబడబోతున్నావు. నిత్యం నా కుటుంబం ఆశీర్వించబడాలని నువ్వు కోరుకున్నట్లయితే దావీదు అన్నాడు, నా కుటుంబం అంతా కూడా దీవించబడాలి. అవును, ఈరోజు నీ జీవితంలో కూడా ఈ ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నట్లయితే దేవుని పేరిట ప్రార్థన చేద్దాం.
తప్పకుండా దేవుడు ఇప్పుడు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆఖరికి ఏమంటాం, ఏసునామములో వేడుకుంటున్నాం తండ్రి అని. ఎందుకు? ఎవరి పేరు అడుగుతున్నాం? దేవుని పేరు అడుగుతున్నాము. దేవుని పేరు అడిగిన ప్రతిదీ మనం తప్పక పొందుకోగలుగుతాం. కనుక మనం ప్రార్థన చేసుకొని దైవిక దీవెన పొందుకుందాం. ప్రార్థన. మహాగరుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ పేరట వచ్చేవాడు, నీ పేరట ఏదైతే చేస్తామో దాని ద్వారా మేము దీవించబడతామని ఆశపడుతున్నాం ప్రభు అని వాక్యం తెలివిస్తూ ఉంది. అయ్యా, మీ గొప్ప దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. నీ మందిరపు దీవెనలు మాకు దయచేసి మమ్మల్ని నిండారుగా మమ్మల్ని బలపరిచి ఆశించి సహాయం. కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలతో ఉన్న ప్రతి బిడ్డలకు గొప్ప విడుదల తెచ్చి వారి శాపం కొట్టివేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.